ఒంగోలులో జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన హరిహర వీరమల్లు ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడంపై వివాదం చెలరేగింది. ఈ చర్యపై బాలినేని అభిమానులు జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలినేని ఫ్లెక్సీలు తొలగించడం అంటే పవన్ కళ్యాణ్ ను అవమానించడంతో సమానమని అంటున్నారు. ఉద్దేశపూర్వకంగా బాలినేని ఫ్లెక్సీలు తొలగించడం దారుణమని మండిపడ్డారు. ఫ్లెక్సీల తొలగింపును పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం అయితే అందుకు బాధ్యులైన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అంటున్న జనసేన కార్పొరేటర్ తో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు విడుదలను పురస్కరించుకుని ఒంగోలులో బాలినేని అభిమానులు ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. ఒంగోలు నగరంలోని ప్రధాన కూడలలో ఇటు పవన్ కళ్యాణ్ తో పాటు బాలినేని ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి తోటి ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. అయితే బాలినేని అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అయితే మున్సిపల్ సిబ్బంది అయితే తొలగించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు జనసేన నేతలు ఉన్నారు. సార్, ఈ రోజు మున్సిపల్ సిబ్బంది మరోసారి హరిహర వీరమల్లు ఫ్లెక్సీలను తొలగించడం పట్ల మీరేమనుకుంటున్నారు? దీన్ని జనసేన పని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం అయితేనే పవన్ కళ్యాణ్ గారు రేపు 20వ తారీఖు హరిహర వీరమల్లు చిత్ర విడుదల సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఆ పండుగ వాతావరణంలో భాగంగా రేపు 23వ తారీఖు ప్రీమియర్ షో షోలో ప్రదర్శించబడుతుంది. కాబట్టి దానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు హాజరవుతున్నారు. కాబట్టి ఒంగోలు అన్ని కూడల్లో ఫ్లెక్సీలు ఏర్పడడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజు మున్సిపల్ అధికారులు కావాలని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీ తీయడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి కావాలని చేస్తున్నారు, వాళ్ళ వెనక ఎవరున్నారు అనేది కూడా మీకు తెలుస్తాం. ఇండియన్ రిపోర్ట్ వస్తుంది, పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్తున్నాం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇంకోసారి రిపీట్ అయితే తీవ్రంగా ఉంటుంది ఈసారి అని చెప్తాను. గతంలో కూడా బాలినేని జనసేనలో చేరిన తర్వాత బాలినేని ఫ్లెక్సీలను కూడా ఎట్లయినా తొలగించారు. దీని విధంగా చూస్తారు, ఇప్పుడు కూడా తొలగించారు. 2 సార్లు జరుగుతుంది. ఇది కావాలని చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారు అనేది ఇండియన్ రిపోర్ట్ ఉంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. కాబట్టి దాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ నిన్న మరొక సభలో కూడా మాట్లాడడం జరిగింది, మీరు కూడా ఉన్నారు. కాబట్టి దాన్ని ఉద్దేశించి ఇవాళ కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ. కూటమిలో ఏర్పడిన తర్వాత చాలా మంది నాయకులు వస్తుంటారు. పార్టీలో మా జనసేన పార్టీలో చేరిన ఏ వ్యక్తి అయినా సరే జనసేన పార్టీయే, ఎవరైనా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ సమానం అందరు కూడా. కాబట్టి కేవలం జనసేన పార్టీయే మీరు వ్యక్తిగతంగా తీస్తున్నట్టు కనపడుతుంది ఇక్కడ. కాబట్టి దీన్ని పవన్ కళ్యాణ్ దృష్టి అలా తీసుకెళ్ళాం. ఆల్రెడీ ఇప్పుడు కూడా రిపోర్ట్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న ఇంకోసారి జరిగితే రిపీటింగ్ వేరుగా ఉంటుంది. అయితే బాలినేని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగింపు పట్ల మాత్రం ఇటు జనసేన నాయకులు, బాలినేని అభిమానులు అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కూటమి పార్టీలో ఉన్న వ్యక్తికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటోలను మాత్రం ఇటు మున్సిపల్ సిబ్బంది తొలగించడం మాత్రం పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమిలో ఉన్న నేతలందరూ కలిసికట్టుగా పనిచేసి కూటమి పార్టీకి మంచి పేరు తేవాలని ఈ నేపథ్యంలోనే ఏదైతే అంతర్గతంగా జరుగుతున్న విభేదాలతోటి ఒక కుట్రపూరితంగానే ఈ ఫ్లెక్సీలను తొలగించినట్లు మాత్రం ఇటు వీళ్ళైతే ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.